నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు ఇందిరా పార్క్ లో విద్యార్థి నిరుద్యోగ మహాధర్నా అంటూ ఒక పెద్ద కార్యక్రమం జరుగుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందంటూ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున ఇక్కడ విమర్శలకు దిగుతా ఉన్నారు. దానికి కారణం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం మాట తప్పింది. అదేవిధంగా ఏదైతే విద్యార్థులే ఏకదాటిగా ఈ ప్రభుత్వం మారాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి విద్యార్థులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడితే ఈ రోజు అదే విద్యార్థుల లోకాన్ని అంతా కూడా తొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది. సో చాలా మంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతానికి మన దగ్గర ఒక మహిళా విద్యార్థి ఉంది. మరి నిజంగా ఈ నిరుద్యోగి ఏం చెప్తుందో తన ఆవేదన ఏంటో తన బాధ్యత కలుగుతుంది. మేడం, అసలు నిజంగానే ఈ రోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటి మీకు జరుగుతున్నటువంటి అన్యాయం? నోటిఫికేషన్స్ రావట్లేదు. 18 నెలలు కావస్తుంది. 18 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకుండా వీళ్ళు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరిగిపోయినప్పటికే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు స్థానిక లోకల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఎట్లా పట్టించుకుంటారు వీళ్ళు? మాకు నమ్మకం పోయింది. అందుకే మేము ఏమనుకున్నాము, జూన్ 2 రోజు మాకు ఏదైనా ప్రకటన విడుదల అయితే అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఆ రోజు నీరు గారిపోయిన మొత్తానికి ఏంది ఎన్నుకున్న ప్రభుత్వం ఇట్లా మోసం చేసింది ఏందని చెప్పేసి అందుకే ఏదో రోజు నిరుద్యోగులందరం కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాము. ఈ వేదికగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాము, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ నోటిఫికేషన్ విడుదల చేస్తే మంచిది. సకాలంలో లేని పక్షంలో నిరుద్యోగుల పార్టీ అవతరించబోతుంది. గుర్తుపెట్టుకోండి. 59,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంది ప్రభుత్వం. 9 లక్షల మంది కాంపిటీషన్ ఉంటే 90,000 మంది ఉద్యోగాలు ఇస్తారా? 9,000 మంది ఉద్యోగాలు ఇస్తారా? ఎట్లా ఏ వరకు సరిపోతాయి? మరి మిగతా వాళ్ళ పరిస్థితులు ఏంది? ఉన్నాయి కదా, వేకెన్సీస్ ఉన్నాయి కదా. మీరు అసలు స్కూళ్ళలో సర్దుబాటు చేయాల్సిన కర్మ మీకేంది? డిఎస్సి తీసుకొని డిఎస్సి ద్వారా టీచర్లను తీసుకొని అప్లికేషన్ తీసుకోవచ్చు కదా, అప్లై చేసుకోవచ్చు కదా, మొత్తానికి మనం రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు చేసుకోవట్లేదు? అది నేను అడుగుతున్నా. సర్దుబాటు చేసుకోవాల్సిన కర్మ ఏందయ్యా? బీఈడి చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు, ఎందుకు చేసుకోవట్లేదు? మరి ఒక్క ఎమ్మెల్యేకి ఏమన్నా ఒక్క ఎమ్మెల్సీకి ఏమన్నా వెంటనే ఎలక్షన్స్ పెట్టి తీసుకుంటారు. మరి టీచర్లను ఎందుకు తీసుకోవట్లేదు? సమాజాన్ని తీర్చిదిద్దే టీచర్లను ఎందుకు తీసుకోవట్లేదు? నువ్వు అది అడుగుతున్నాం మేము. మరి ఈ ప్రభుత్వం రావడం కోసం విద్యార్థి లోకం అంతా కూడా ఏకమైంది, నిరుద్యోగులంతా కూడా ఏకమై ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడం ముఖ్య పాత్ర పోషించారు. కానీ మీ పట్ల వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు బరాబర్ ఆ రోజు మా కుర్చీలు వదిలేసి పుస్తకాలు వదిలేసి మీకోసం ఎంత కష్టపడ్డామో ఈ రోజు మమ్మల్ని కూడా మా చైర్లో కూర్చొనియకుండా చేస్తున్నారు కదా. మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ గద్దె దింపే పని మాది, మా బాధ్యత మాది, ఖచ్చితంగా మాది. మేము ఏ పార్టీని నమ్మం. ఇక అన్ని పార్టీల తతంగాలు చూసేసినాము. ఏమన్నా అంటే తందన ఆడుతున్నారు అంటారు, చెప్పులు మెడలో వేస్తామంటారు. ఇదా నిరుద్యోగులకు ఇచ్చే మీకు గౌరవం? ఇదా? ఏడున్నాడు రాహుల్ గాంధీ? ఇప్పుడు రమ్మని చెప్పండి. ఈ వేదిక పైన ఇంతమంది నిరుద్యోగుల ప్రవాహం ఉంది కదా. రాహుల్ గాంధీ ఆ రోజు పిలవకుండా వచ్చిండు కదా. ఇంత పెద్ద సభ జరుగుతుంది. ఇప్పుడు తెలియదా రాహుల్ గాంధీకి? ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారా? ఇప్పుడు రావాలి రాహుల్ గాంధీ. ఇప్పుడు కోరుకుంటున్నాను నేను అదే. ఇప్పుడు పిలవకుండా రావాలి. ఏం చేసిండు? బిర్యానీ తినిపోయిండు, బిర్యానీ బాగుందని చెప్పిండు. ఏం వాగ్దానాలు చేసిండు? నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పిండు. మరి ఇచ్చిండా? మంచిగా బిర్యానీ తినిపోయిండు, ఉస్మానియా బిస్కెట్ చాయ్ తాగిపోయిండు. మరి గుర్తులేదా? ఆ రోజు వచ్చిండు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడు కూడా రమ్మనండి. ఇప్పుడు వస్తే మేము చెప్తాము. వాళ్ళేందుకు చెప్పేది? వాళ్ళు కాదు, వీళ్ళు రాయబారాలు కాదు, మమ్మల్ని అడగాలి నిరుద్యోగులని. సమస్యలేదో మేము చెప్తాము. ఒక్క మీటింగ్ లేదు ఇప్పటిదాకా నిరుద్యోగులతో. ఇప్పుడు రమ్మని చెప్పండి. దమ్ముంటే ఏ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు రమ్మని చెప్పండి. కానీ మీ అందరినీ కూడా కేటీఆర్ వెనకుండా నడిపిస్తున్నాడు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఆడిస్తున్న నాటకం విద్యార్థులతోటి ఈ ప్రభుత్వం మీద అంటే ఒక బ్యాడ్ ప్రాపగండ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నుంచి విద్యార్థుల వారు చేస్తున్నారు. కేటీఆర్ అంత శుద్ధపూస అయితే ఈయన ఎందుకు గెలిపించుకుంటాం మేము? ఇంకటి ఆ మాట ఎవరంటారో ఆయనకు చెప్పుల మెడలు దండేసి కొడతాం బరాబర్. ఇంతకుముందు భర్త పూజ అవుతుందని చెప్పినా నేను. ఇంకొకసారి మీరు పేడ్ ఆర్టిస్టులు ఇట్లా మీరు గవర్నమెంట్ ఈ కేటీఆర్ చేస్తున్నారు, బీజేపీ చేస్తుంది, బాగా చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అంటే మాత్రం అన్నోళ్ళకి మాత్రం నిరుద్యోగులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీకు చెప్పుల దండేస్తాం. గతంలో ఉద్యమాలు చేస్తే ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు, చూసాం మన అశోక్ నగర్ చౌరస్తా.
చేస్తారో ఏం జరిగింది ఏంటంటే, కానీ మీరు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, న్యాయం జరిగే పరిస్థితి కనపడుతుంది. మార్పు వచ్చే పరిస్థితి అయితే నాకు కనిపిస్తలేదు. మేము ఇంట్లో పనులే కాదు, బట్టలు ఉతకడమే కాదు, మిమ్మల్ని కూడా బరాబర్ ఉతుకుతాము, ఖచ్చితంగా ఉతుకుతాం మిమ్మల్ని. ఇప్పటికే ఇదే చివరి సభ కావాలి నిరుద్యోగులది, ఇప్పటికన్నా మించిపోయింది లేదు. మీరు ఎలక్షన్స్ కి పోయే ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇచ్చేపోండి, లేకపోతే మాత్రం మేము నిలబడేది తెలియదు, మిమ్మల్ని ఓడగొట్టేది తెలియదు. ఏదో అయితే జరుగుతుంది. మొత్తం ఏ పార్టీల పైన మాకు నమ్మకం అయితే లేదు, ఏ పార్టీని కూడా మేము నమ్మట్లేదు. కాబట్టి నిరుద్యోగులమే నిలబడతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీ విద్యార్థులను నిలబెట్టండి, ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పండి అంటున్నారు. మరి ఎవరు నిలబడే అవకాశం ఉంది? 100% చూస్తున్నారా ఎంతమంది వచ్చారో? అందరి ఉద్దేశం అదే, పోటీ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే కొంచెం భయపడతారు, కానీ మన ఊర్లో, మన పల్లెటూరులో, మన సర్కిల్లో మనము వాస్తవాలు నిరూపించలేమా? ఇప్పుడు ప్రతి ఇంట్లో రైతు ఉంటే రైతు కొడుకులు ఎవరు? ఇద్దరు ఉంటే ఇద్దరు నిరుద్యోగులే కదా, నిరుద్యోగులుగానే ఉన్నారు. మరి రైతుకి రైతు భరోసా వస్తున్నప్పుడు కొడుకుకు ఉద్యోగాలు కూడా రావాలి కదా. ఆ ఇద్దరు కొడుకులు తండ్రికి చెప్పుకోలేరా, నాన్న నాకు ఉద్యోగం రాంది, నీకు రైతు భరోసా ఒక 6,000 వస్తే నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఆ కొడుకులు చెప్పుకోలేరా? మేము బరాబర్ మా తల్లిదండ్రులకు చెప్పుకోదాం, టిక్కు టిక్కుమని రైతు బంధు చేసిన, రైతు భరోసా వేసినట్టు కాదు, మాకు నోటిఫికేషన్స్ వేయండి ఫస్ట్. అది ప్రభుత్వం దిగి రాకపోతే ఏదైనా జరగవచ్చు. నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లోనే ఫస్ట్ బుద్ధి చెప్తాము. అక్కడైతే బరాబర్ బుద్ధి చెప్తాము. చాలా మంది పోటీ చేస్తున్నారు నిరుద్యోగులు, మరి అక్కడ గట్టిగా దెబ్బ తగులుతుంది. ఇంత వ్యతిరేకత మూట కట్టుకోవడం కరెక్ట్ కాదు. మేము ఎన్నుకున్న ప్రభుత్వం నమ్మి ఎన్నుకున్నాం కాబట్టి దయచేసి మా నమ్మకాన్ని నిలబెట్టుకోండి. అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ రోజు దాకా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ లేని పక్షంలో వార్నింగ్ గా తీసుకోండి. బుద్ధి చెప్తా ఉంటున్నారు. ఏ రకంగా చెప్తారు? గ్రామాన ఇప్పుడు ఎన్నికలప్పుడు ఎట్లా ఊరూరా తిరిగి వీళ్ళ కోసం ప్రచారం చేసినామో ఇప్పుడు కూడా అట్లే వీళ్ళు మాకు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళని తరిమి కొడదామని చెప్పేసి, గద్దె దింపుదామని చెప్పేసి ప్రచారం చేస్తాం. ఎలక్షన్స్ కూడా ఎన్నో సంవత్సరాలు లేవు, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి ఆల్రెడీ, ఇంకో 2 సంవత్సరాలు ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అస్మా. థ్యాంక్ యూ సో మచ్.